అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈరోజు సరస్వతి అమ్మవారికి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి, ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో నిర్వహించాలి, ఇంకా వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇంకా ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అనే పూర్తి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరము కూడా మనకి ఈ వసంత పంచమి మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి తిథి రోజున అయితే వస్తుంది. ఇక ఈ వసంత పంచమినే శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వసంత పంచమినే విద్యా ఆరంభ దినంగా కూడా పరిగణిస్తారు. అందుకని ఈ రోజున చిన్న పిల్లలతో అక్షరాభ్యాసం చేపిస్తారు. ఈ రోజున ఎటువంటి ముహూర్తంతో పని లేకుండా, అంటే వర్జం, యమగండం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇటువంటి సమయాలతో పని లేకుండా ఏ సమయంలోనైనా చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేపించవచ్చు. ఇంక ఈ రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడం వల్ల సరస్వతి అనుగ్రహం, విద్యా ప్రాప్తి, బుద్ధి, జ్ఞానం కలిగి ఉన్నత శిఖరాలకు వారు ఎదగగలుగుతారు. ఇంకా ఈ వసంత పంచమినే రతీకామ దినోత్సవంగా కూడా వ్యవహరిస్తారు. ఈ మాఘమాసంలో వచ్చే పంచమి తిథి రోజునే రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం సరస్వతీదేవి అహింసకు అధినాయికగా పేర్కొనబడింది కూడా ఈ రోజే. ఇంతటి విశేషాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ వసంత పంచమి మనకి 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, పంచమి తిథి ప్రారంభం. 2025 ఫిబ్రవరి 2 ఆదివారం మధ్యాహ్నం 12:27 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:10 వరకు ఉంటుంది. కాబట్టి మనం ఈ 2025 సంవత్సరంలో వసంత పంచమిని 2025 ఫిబ్రవరి 3 సోమవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా ఈ వసంత పంచమి రోజున చిన్నపిల్లల చేత సరస్వతీదేవి అమ్మవారికి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారి అనుగ్రహం కలిగి వారికి విద్యాభివృద్ధులు బాగా కలిగి వారు మంచిగా విద్యలో రాణిస్తారు. ఈ రోజు అమ్మవారికి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే, ఉదయం తెల్లవారుజామున 5:01 నుండి 7:30 లోపు పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం 9:01 నుండి 10:10 లోపు మీరు పిల్లల చేత అమ్మవారికి పూజ చేయించవచ్చు. ఇంక ఈ రోజు అక్షరాభ్యాసం చేపించే పిల్లలు తెలుపు రంగు వస్త్రాలను ధరించి అక్షరాభ్యాసం చేపించాలి. అలాగే పూజ చేసేటటువంటి పిల్లలు కూడా శ్వేత వస్త్రాలను ధరించి అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఇంకా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి ధవళ వస్త్రాన్ని సమర్పించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ వసంత పంచమి రోజున అమ్మవారికి చెరుకుగడ ముక్కలను, పేలాలు, అటుకులు, ఇంకా పాయసాన్నాన్ని కానీ పరమాన్నాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా ఈ రోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసమే కాకుండా పెద్దవారు వారు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని అమ్మవారి ముందర పెట్టి అమ్మవారికి పూజ చేయడం వల్ల వారు చేస్తున్నటువంటి పనులన్నిటిలో కూడా వారికి విజయం కలుగుతుందని అంటారు. ఇంతటి విశేషమైన రోజు కాబట్టి ఈ రోజు చిన్న పిల్లలకు నామకరణం, ఇంకా అక్షరాభ్యాసం లాంటి శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఇంక ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించినా కూడా అవి మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. అలాగే ఈ రోజు కొత్తగా ఎవరైనా నూతన గృహాన్ని కానీ, వాహనాన్ని కానీ, అలాగే భూ రిజిస్ట్రేషన్లు, ఇంకా గృహ ప్రవేశం, వివాహం ఇటువంటి ఏ శుభకార్యాలన్నా కూడా నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ రోజున ముఖ్యంగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉన్న ఈ సమయంలో మీ పిల్లల చేత మీరు అక్షరాభ్యాసం ఏ సమయంలోనైనా నిర్వహించుకోవచ్చండి. ఈ రోజంతా కూడా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి శుభ సమయమే. ఇంక ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసాన్ని ఇంట్లో కానీ, లేదు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో కానీ, ముఖ్యంగా బాసర వంటి పుణ్యక్షేత్రంలో కానీ మీ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించండి, చాలా మంచిది. ఈ రోజు పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారు ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని అంటారు. అందుకని తప్పకుండా ఈ రోజు మీ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.